ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడే సెషన్. ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్. మన వెస్టీజ్లో ఉన్నటువంటి ఫార్మింగ్ అగ్రి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసే సెషన్. అందరు రైతులకే కాకుండా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ, ఎవరైతే రైతులను టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పనికొచ్చే అంశం కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా. అండ్ ఇన్ ద సేమ్ వే నోట్స్ రాసుకోండి, ప్లస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అది రాసి పెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ద సెషన్ మనం లాస్ట్లో ఒక 10-15 మినిట్స్ మీకు టైం ఇస్తాను, అప్పుడు మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. రైట్, ఇంకా సెషన్లోకి వెళ్తే కనుక చూడండి ఫ్రెండ్స్, ఈ రోజుల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సరైన పంట లేక, సరైన దిగుబడి లేక, నేలలో సారం లేక, ఏ మందులు పడితే ఆ మందులు వేసి రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. వాటిని అధిగమించడానికి మనకు వెస్టీజ్ కంపెనీ అనేది ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేసేలాగా మంచి ప్రోడక్ట్స్ తీసుకొచ్చింది. వీటిని మనం డిస్కస్ చేస్తాము, అర్థం చేసుకుంటాము అండ్ వాడతాం కూడా. దానివల్ల వచ్చే రిజల్ట్స్ ఇంకా చాలా ఎంతకంటే ఉంటాయి. అవన్నీ నేను వీడియో చూపిస్తాను. రైట్, వితౌట్ మేకింగ్ ఎనీ డిలే ఐఎమ్ గోయింగ్ టు ద సెషన్ నౌ. అయితే రైతులు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పంట పండించేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ పంటకు అనుకూలంగా ఉంది వాళ్ళ నేల అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చిన్న ఇమేజ్ పెట్టాను నేను. నేలలో చూసినట్లయితే ఇది బాగా చాలా మందికి రైతులకు గుర్తుంటుంది. కొన్ని రకాల నేలలు ఉన్నాయన్నమాట. ఒండ్రు మట్టి నేల, ఇక్కడ పిక్చర్లో పెట్టాము కొన్ని. ఒండ్రు మట్టి నేల మీకు ఆల్రెడీ తెలుసు, ఇది చాలా సారవంతమైంది. ప్రతి పంటకు మొక్కలకు ఎన్నో పోషకాలటువంటి ఈ నేల అనమాట. ఒండ్రు మట్టి నేల చాలా మంచిది. ఇది ఎస్పెషల్లీ ఇది ఎక్కడ ఉంటుందంటే రివర్స్కి అంచుల్లో ఒడ్డుల్లో ఉంటుంది. నెక్స్ట్ ఎడారి నేల, అంటే ఇక్కడ మొత్తం కంప్లీట్ ఇసుక దెబ్బలు ఉంటాయి. ఎలాంటి మొక్కలు మొలవవు, ఓన్లీ స్పెషల్ మొక్కలు మాత్రం మొలుస్తాయి. అలాంటి నేలని ఎడారి నేల అంటాము. దానిలో వ్యవసాయానికి కానీ వాటర్ కానీ ఎలాంటి సోర్స్ ఉండదు. అండ్ ఇంకో నేల ఏంటంటే తవిటి నేలలు, మనం సౌటకట్టు అంటాం మనం. ఇదేంటంటే అదొక రకమైనటువంటి మట్టి, కుమ్మరి మట్టిలా ఉంటుంది. స్టిక్కీ మట్టి అంటాం మనం, క్లే మట్టి అంటాము. కొంచెం వర్షం పడితే మెత్తగా అయిపోతుంది, కొంచెం ఎండ కొడితే మొత్తం బీటలు వారిపోతుంది అనమాట. దీంట్లో వ్యవసాయం చేయడం చాలా కష్టమైన పని. కానీ ఇలాంటి వాటికి కూడా మనం సొల్యూషన్ ఇచ్చి రైతుకి మంచి పంటలు వచ్చే విధంగా ఏర్పాటు చేయొచ్చు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి నల్ల రేగడి నేలలు. ఇది చాలా మంది తెలుసు, రేగడి నేల, రేగడి మట్టి అంటాం మనం. కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఎంత వాటర్ పడ్డా భూమిలోకి పీల్చుకుంటుంది అండ్ దాంట్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇది మంచి పంటలకు అనుకూలమైన నేల అన్నమాట. నెక్స్ట్ ఇసుక నేల. ఇసుక నేల అంటే ఏంటంటే ఈ వరి తరి అంటాం కదా, నీళ్లు ఎక్కువ పీల్చుకోదు, అలా ఎక్కువసేపు హోల్డ్ చేసుకోదు. ఒకరోజు పెట్టామని నెక్స్ట్ డే మొత్తం లోపల పీల్చేసుకో. ఇట్లాంటి నేలని ఏమంటాం మనం, ఇసుక నేల అంటాం. ఇంకా తెలుగులో చెప్పాలంటే దుబ్బ అంటాం, దుబ్బ నేల. ఇది కొంచెం స్టిక్కీగా, కొంచెం ఇసుక రెండు కలిపి మిక్స్లో ఉంటుంది. ఇదైతే ఎస్పెషల్లీ తరి పంటలకు మంచి నేల. లైక్ వరి కానివ్వండి, పల్లీలు కానివ్వండి, కుసుమలు కానివ్వండి, ఆల్ డ్రై క్రాప్స్ ఆల్సో వీ కెన్ గ్రో దేర్. నెక్స్ట్ ఇంకో నేల ఏంటంటే కొండ ప్రాంత నేలలు. చూసినట్లయితే కొండగట్టు అంటాం మనం. ఇట్లాంటి నేలలు ఏంటంటే చిన్న చిన్న గులకరాళ్ళు, మట్టి శాతం తక్కువ, ఇవన్నీ ఉంటాయి. దీంట్లో కొన్ని స్పెషల్ పంటలు మాత్రం పండుతాయి. అక్కడ వాటర్ సోర్స్ ఉండదు. వాటర్తో పండే పంట ఏది కూడా ఈ ప్రాంతంలో పండదు. ఓన్లీ డ్రై క్రాప్స్ మాత్రమే పంటాయి. ఓకేనా? అలాంటి నేలల్ని కొండ ప్రాంత నేలలు అంటారు. ఎస్పెషల్లీ ఇవన్నీ మనకి ఎట్లా అంటే అడవులలో, కొండల్లో దూరంగా ఉంటాయి. కొన్ని మొండి చెట్లు, సీతాఫల చెట్లు, లేకపోతే బలసూరు పండ్ల చెట్లు, అలా ఇట్లాంటి చెట్లు పండే ప్లేస్ కొండ ప్రాంత నేలలు అనమాట. అడవులు ఇట్లా ఉంటాయి అనమాట. రైట్, ఇన్ని రకాల నేలలు ఉన్నాయి. అయితే మీ రైతులందరూ కూడా పంట వేసేటప్పుడు మీ నేల ఏ రకం ఉందో చూసుకొని దానికి తగ్గ పంటలు వేయండి. అండ్ ఎస్పెషల్లీ చవిటి నేలలో కూడా పంట పండాలంటే మన దగ్గర మంచి సొల్యూషన్ ఉంది, అది మీకు చూపిస్తాను. ఓకేనా? సో రైట్ ఫ్రెండ్స్, నౌ ఇక్కడ నెక్స్ట్ పేజ్కి వెళ్తే కనుక వెస్టీజ్ అనేది మనకి రైతులకు ఉపయోగపడే అగ్రి ప్రోడక్ట్స్ తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా ఆర్గానిక్, కంప్లీట్ న్యాచురల్, ఎలాంటి కెమికల్ లేకుండా న్యాచురల్ వేలో తయారు చేసి మన రైతులకు అందిస్తున్నారు. అండ్ వీటిలో మార్కెట్లో ఉన్నట్టుగా 18 రకాలు 20 రకాలు లేవు. ఓన్లీ 5 టైప్స్ మాత్రమే ఉన్నాయి. అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈజీ టు యూజ్, ఈజీ టు అండర్స్టాండ్, ఈ వేలో వీళ్ళు తయారు చేసినారు. ఓకేనా? ఇంకా నేను ముందుకు వెళ్తే చూద్దాం డీటెయిల్స్ ఎలా ఉంటాయి అనేది. ఇక్కడ ఒక చిన్న పిక్చర్ ఇచ్చాము, అన్నీ కలిపి అగ్రి గ్రాన్యువల్స్, అగ్రి హ్యూమిక్, అగ్రి 82, అగ్రి మాస్, అగ్రి గోల్డ్, అగ్రి ప్రోటెక్, అగ్రి నానోటెక్, ఇవే ఉన్నాయి మన దగ్గర. ఏ పంటకైనా సరే, చిన్న పంట కాడ నుంచి పెద్ద పంట, తోటలు అన్నింటికి ఇవి 7 రకాలు మాత్రమే యూజ్ చేస్తాం మనము, డిఫరెంట్ కాంబినేషన్స్లలో. నేను మీకు అన్నీ చెప్తాను, ఏ స్టేజ్లో ఎలా వాడాలి మొత్తం చెప్తాను. జాగ్రత్తగా వినండి అండ్ వీలైతే నోట్స్ కూడా
రాసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ప్రోడక్ట్ మన దగ్గర వచ్చేసి ఏముందంటే అగ్రి 82. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి 82. ఇది నిజంగా ప్రతి రైతు కూడా వరమనుకోవాలి. ఇక్కడ క్లియర్ రాశారు తెలుగులో. అగ్రి 82 అనేది 82% క్రియాశీల పదార్థాలతో అత్యంత గాఢమైన నాన్ అయానిక్ స్ప్రే సొల్యూషన్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే యాక్టివేటర్, స్ప్రెడర్, వెటర్గా పనిచేస్తుంది. మోస్ట్లీ 82% ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఏంటంటే యాక్టివేటింగ్ పనిచేస్తుంది. యాక్టివేటింగ్ అంటే ఏంటంటే మనం ఏదైతే మందు చెట్లకు వేస్తున్నామో దాన్ని ఇంకా ఎక్కువ స్ట్రెంత్ తేవాలంటే అగ్రి 82 యాడ్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి ఆ బలం కానీ శక్తి కానీ కాసంత ఎక్కువ పెరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ యాక్టివేటర్. ఎట్లా అయితే మనం ఒక స్పోర్ట్స్ రన్నింగ్ పర్సన్కి గ్లూకాన్ ఇస్తాము ఎక్కువ పరిగెత్తడం కోసము, ఆ టైప్లో మొక్కలకేసే ప్రతి ఎరువులో కూడా అగ్రి 82 ఒక 10 ml 20 ml కనుక మీరు యాడ్ చేసినట్లయితే దాని శక్తి డబుల్ అవుతుంది. దాని ద్వారా మొక్కలకు కూడా మంచి పోషకాలు వెళ్ళి చాలా గ్రోత్ ఉంటుంది అనమాట. మరి అది ఎక్కడ యూజ్ చేయాలంటే కనుక ప్రతి ప్రోడక్ట్లో వాడచ్చు. మన వెస్టిజే కాకుండా మీరు బయటి మందులు కొట్టినా కానీ దాంట్లో అగ్రి 82 కలపడం వల్ల 100% మీకు దాని శక్తి పెరుగుతుంది. దాని ద్వారా ఇంకా లాభదాయకం అవుతుంది అనమాట. కింద రాసాం దీని విధులు ఏం చేస్తాయంటే యాక్టివేటర్గా పనిచేస్తుంది, అది శక్తి పెంచేది. స్ప్రెడర్గా పనిచేస్తుంది, అంటే మనం కొట్టినటువంటి మందు ఒకే దగ్గర పడకుండా పడంగానే ఆ మొక్క పైన స్ప్రెడ్ అయిపోతుంది ఈజీగా. ఆకు పైన పడ్డ ఆకు మొత్తం నానిపోతుంది, లోపలికి ఈజీగా పీల్చుకుంటుంది, తడి చేస్తుంది. అండ్ మోర్ ఎవర్ దీని ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే నేలలో pH వాల్యూని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. నేలలో pH వాల్యూని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. ఈ రోజుల్లో చాలామంది యూరియా, డిఏపి, జింకు, ఫాస్ఫరస్ ఏవో కెమికల్ మందులు వాడి నేల మొత్తం గట్టిగా అయిపోయింది, అంతా యాసిడిక్ అయిపోయింది. కాబట్టి దాన్ని మళ్ళీ నార్మల్ చేయాలంటే ఇంకా వేరే మార్గం ఏం లేదు, అగ్రి 82 ఒకటే యూజ్ చేయాలి. దీనివల్ల pH వాల్యూ సెట్ అవుతుంది, నేల కూడా చాలా మెత్తగా సారవంతమై రైట్ ఇట్ కమ్స్ నార్మల్ స్టేజ్. ఎట్లా వాడాలి అంటే కింద మనకి ఇచ్చారు. అగ్రి 82 అన్ని పంటల్లో ఏదైనా వ్యవసాయ ఉత్పత్తిలో కలపవచ్చు, దేంట్లోనే కలపవచ్చు. దీనికి ఇంకేం లేదు, ఏ ప్రోడక్ట్లోనే కలపవచ్చు. పురుగుల మందులు, శిలీంధ్రాలు, ఎరువులు, వెస్టీజ్ అగ్రి ఉత్పత్తి అన్నింటిలో కలపవచ్చు. రైట్. నెక్స్ట్ దీన్ని ఎట్లా వాడాలంటే 15 to 20 ml పర్ 15 లీటర్ బాక్స్. మనం స్ప్రే చేసేటప్పుడు ఒక డబ్బా ఉంటుంది కదా, ఒక పంపు అంటాం, ట్యాంక్ అంటాం. ఆ ట్యాంక్ 15 లీటర్ కానీ 20 లీటర్ కానీ ఉంటుంది. దాంట్లో 15 to 20 ml మాత్రమే యాడ్ చేసి మనం కలిపినట్లయితే ఖచ్చితంగా ఇది మనకి హెల్ప్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన దాంట్లో ఉంది అగ్రి ఆక్వాజెల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఆక్వాజెల్ అనేది ఒక రకమైనటువంటి గ్రాన్యువల్స్లో తయారు చేసినటువంటిది. కిస్టాయ్ గారు మీరు వింటున్నారా, వేరేతో మాట్లాడుతున్నారా? వినండి వినండి వినండి, మీరు పక్క వాళ్ళతో మాట్లాడుతుందని చెప్పేదానికి వాల్యూ ఉండదు మళ్ళీ. అగ్రి ఆక్వాజెల్ అనేది చూడండి, ఫ్లో మిస్ అయిపోయింది. రైట్. ఇదేంటంటే భూమిలో నీటి సామర్థ్యాన్ని పెంచుతుంది. రైతులకు పెద్ద సమస్య ఏంటంటే ఈ రోజుల లోపల ఎక్కువ వర్షం పడ్డా కానీ నష్టమే, వర్షం పడకపోయినా నష్టమే. ఈ అగ్రి ఆక్వాజెల్ అనే ఈ కాంపోనెంట్ ఏమైతే ఉందో మనం మట్టిలో కలిపి చల్లినట్లయితే ఎప్పుడైతే ఎక్కువ వర్షం పడుతుందో దాన్ని భూమిలో పీల్చుకొని హోల్డ్ చేసుకుంటుంది. రైట్. భూమిలో పీల్చుకొని హోల్డ్ చేసుకుంటుంది. మళ్ళీ ఎప్పుడైతే వర్షం లేకుండా ఎండలు కొడతాయో ఆ టైంలో దీంట్లో ఉన్నటువంటి తేమని మొక్కకు అందించి ఏ కాలమైనా సరే, ఎలాంటి పరిస్థితులు అయినా సరే మొక్క చనిపోకుండా కాపాడుతుంది అగ్రి ఆక్వాజెల్. రెండో బెనిఫిట్ ఏంటంటే దీని ద్వారా మనకి వాడేటువంటి ఆ మందు ఫెర్టిలైజర్ ఏమైతే ఉందో 40% వరకు తగ్గుతుంది. ఇక్కడ రాసారు క్లియర్గా, 40% వరకు ఎరువులు ఆదా చేయొచ్చు దీని ద్వారా. నెక్స్ట్ 500% నీటి నిల్వ సామర్థ్యం, ఖచ్చితంగా వాటర్ నిల్వ చేసుకుంటుంది. అండ్ ఏ సీజన్లో అయినా సరే, వర్షాకాలం కానీ, సమ్మర్ కానీ, చలికాలం కానీ వాటర్ పెట్టే విధానం కూడా తగ్గుతుంది. ఒక వరి పంటకి 1 monthకి ఒకసారి పెడుతున్నాం అనుకోండి, ఈ ఆక్వాజెల్ వాడినట్లయితే 20 daysకి ఒకసారి, 15 daysకి ఒకసారి పెట్టినా సరే పంట మాత్రం హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆక్వాజెల్ అనేది వాటర్ని స్టోర్ చేసుకుంటుంది, అవసరం ఇస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఎక్కువ వర్షం పడ్డప్పుడు నీరు పారుతున్న ప్లేస్లలో మట్టి అనేది కట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని కయ్య అంటాం, కోసుకపోతుంది. అలాంటి కయ్య పడకుండా కూడా ఈ ఆక్వాజెల్ అనేది మట్టిని హోల్డ్ చేసి పట్టుకుంటుంది. ఈ విధంగా రైతులకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మట్టిలో కయ్య పడదో దాంట్లో ఉన్న పోషకాలు అక్కడే ఉంటాయి, బయటకి ఎక్కడ వెళ్ళవు. రైట్. సో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్న ఈ ప్రోడక్ట్ని ఖచ్చితంగా అందరు రైతులు యూజ్ చేయాలి. ఇది ఎట్లా వాడాలంటే కనుక ఎకరానికి 1 kg మీరు మట్టిలో దుక్కిలో ఉన్న కలిపి వెళ్తే కనుక ఆ పంట మొత్తానికి దీని సామర్థ్యాన్ని, దీని శక్తిని అందిస్తుంది. రైట్. ఆ 3 months అయితే 3 months, 4 months అయితే 4 months. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. ఈ అగ్రి హ్యూమిక్ అనేది ప్రతి మొక్కకి చాలా చాలా అవసరం. ఇది హ్యూమిక్ యాసిడ్,
ఫుల్విక్ యాసిడ్, హ్యూమిన్ అనే 3 పదార్థాలు తయారైపోయి ఉంటుంది. ఇది కంప్లీట్ న్యాచురల్ తయారు చేసిన వాళ్ళు అడవిలో ఉన్నటువంటి చెట్లు, చేమలు, ఆకులు వాటిని సేకరించి ఒక రకమైన ప్రాసెస్లో తయారు చేసి గ్రాన్యువల్గా ఒక రకం, లిక్విడ్గా ఇంకో రకం, 2 రకాలు ఇచ్చారు మనకి. గ్రాన్యువల్గా అయితే కనుక మీరు మట్టిలో చల్లాలి. దీన్ని చల్లడం వల్ల ఏమవుతుందంటే మట్టి లూజ్ అయిపోతుంది, మట్టిలో సారవంతం పెరుగుతుంది. దాని తర్వాత పూర్వకాలం ఏదైతే వానపాములు అలాంటి బ్యాక్టీరియా ఉంటుండేనో అది మళ్ళీ కొత్తగా జనరేట్ అయ్యి మీ భూమి అంతా సారవంతం అవుతుంది. తద్వారా మీకు పంట ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మీకు లాభదాయకంగా ఉంటుంది. నెక్స్ట్ రెండో ప్రోడక్ట్ దీంట్లోనే ఏమి ఇచ్చారంటే అగ్రి హ్యూమిక్ లిక్విడ్. ఇది ఎస్పెషల్లీ ఎవరైతే తోటలు పెడుతున్నారో, కూరగాయలు పెడుతున్నారో డ్రిప్ ద్వారా పంపించే అవకాశం కోసం లిక్విడ్ తయారు చేశారు. సింపుల్, డ్రిప్లో కనుక మీరు ఒక సపరేట్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఈ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ని కనుక పంపించినట్లయితే ప్రతి మొక్కకి మొదట్లో పడే అవకాశం ఉంది. ఒకవేళ డ్రిప్ లేని వాళ్ళు ఏం చేయాలంటే ఇదే అగ్రి హ్యూమిక్ లిక్విడ్ని పంపులో స్ప్రే చేస్తాం కదా, దాంట్లో మన ఇచ్చిన రేషియో ప్రకారం యాడ్ చేసి కనుక వేసినట్లయితే ఆకుల ద్వారా ఈ అగ్రి హ్యూమిక్ చెట్టు వరకు వెళ్ళి కొత్త చిగురులు వస్తాయి, ఆకులన్నీ పచ్చగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. ఒక బ్రాంచ్ బదులు 4 బ్రాంచ్లు వస్తాయి. ఈ విధంగా మొక్క చాలా ఎత్తుగా, ఏపుగా పెరిగి మంచి లాభాలు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది దీని ద్వారా. రైట్, మనం బయట వాడిన డిఏపి, జింక్ ఇవన్నీ కూడా దీంట్లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. కొత్తగా వేరే వాడాల్సింది ఏం అవసరం లేదు. దీంట్లో ఫలితాలు ఏముంటాయంటే మరింతగా ఏపుగా పెరుగుదల కోసం పనిచేస్తుంది, ఆకులు మెరుస్తూ ఉంటాయి, ఫుల్ షైనింగ్ వస్తుంది, దిగుబడి 5 నుంచి 20% పెంచవచ్చు దీని ద్వారా. విత్తనాలు మెరుగైన అంకురోత్పత్తి, మెరుగైన వేర్ల పెరుగుదల. ఇది ఇంతే కాకుండా మొక్క యొక్క వేర్లు చాలా లోతుకు భూమిలోకి చొచ్చుకుపోయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మట్టి మెత్తగా అవుతుంది కాబట్టి నేల సారవంతం అవుతుంది, అలాగే మరింత ఫోరస్ కూడా డెవలప్ అవుతుంది. రైట్, దీన్ని మట్టిలో అప్లై చేయొచ్చు, లేదా నేను చెప్పినట్టుగా స్ప్రే కూడా చేయొచ్చు. ఎట్లా చేసినా కానీ రిజల్ట్ మాత్రం బ్రహ్మాండంగా సేమ్ అదే విధంగా ఉంటుంది. రైట్, మూడోది వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ అగ్రి ప్రొటెక్. ఎస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అగ్రి ప్రొటెక్ అని దాని పేరు ఉంది, ప్రొటెక్ అని చెప్పేసి. మనకు సర్వసాధారణంగా ఒక రైతు పంట పెట్టిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఆ పంట పూర్తయ్యే వరకు మొక్కలకి రకరకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి, రకరకాల పురుగులు పడుతుంటాయి, రకరకాల ఫంగస్ వస్తుంటుంది. తెగులు అగ్గి తెగులు కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఇంకా పురుగులు కావచ్చు, పత్తి పురుగు, ఆ పురుగు, ఈ పురుగు, గోనె పురుగు, ఎర్ర పురుగు, నల్లదోమ, రకరకాలు వస్తుంటాయి. అవన్నీ రాకుండా ఉండడానికి కాపాడేది అగ్రి ప్రొటెక్. మీరు ఏ పంట చేసిన, వరి అని తీసుకోండి, మిర్చి తీసుకోండి, పత్తి తీసుకోండి, ఎనీ క్రాప్, ఈ అగ్రి ప్రొటెక్ కనుక మనం స్టార్టింగ్లో మొక్క 3 ఆకులు 4 ఆకులు ఉన్న స్టేజ్లో కనుక మీరు స్ప్రే చేసినట్లయితే దాని లైఫ్లో ఎలాంటి తెగులు వచ్చినా సరే, ఎలాంటి విటమిన్ లోపం వచ్చినా సరే తట్టుకుంటుంది. దానికి ఇమ్యూనిటీ పవర్ బాగా వస్తుంది అనమాట. అండ్ దీంట్లో ఉండే ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది, అది మనకు మంచిదే, మనకేం తెలీదు. ఆ ఫ్లేవర్ వల్ల వేరే పురుగులు కానీ, క్రిములు, కీటకాలు కానీ మొక్క నాశనం చేయడానికి రావు, ఆకు తినడానికి వేరే పురుగులు కూడా రావు అనమాట. సో దీన్ని కంపల్సరీ మనం ప్రతి రైతు పంట చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు స్ప్రే చేసినట్లయితే అధిక లాభాలుగా ఉంటుంది. అంతేకాకుండా అగ్రి ప్రొడక్ట్లో ఒక రకమైన పదార్థం ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఆకులో ఉన్నటువంటి క్లోరోఫిల్ అనే పదార్థానికి బాగా ఉపయోగపడుతుంది, ఫ్లో సరిగ్గా జరిగేలా చూస్తుంది. దాని తర్వాత మొక్క చాలా ఏపుగా పెరగడానికి, ఎలాంటి తెగులు రాకుండా ఉండడానికి కాపాడుతుంది. మరి ఇవి ఎలా యూజ్ చేయాలంటే కనుక చూడండి, ఇక్కడ ఎట్లా వాడాలి అంటే మట్టి అప్లికేషన్లో 500 మిల్లీగ్రాములు 1 kg ఒక ఎకరానికి, అండ్ 100 kg దిస్ ఈజ్ డిఫరెంట్. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ విత్తన చికిత్స. దీన్ని ఏం చేశారంటే మొదటి స్టేజ్లో అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ప్లస్ ప్రొటెక్ట్ ప్లస్ అగ్రేట్ 2 మొత్తం కలిపి ఫస్ట్ స్టేజ్లో వేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు లాస్ట్లో షీట్ ఇస్తాను ఏ స్టేజ్లో ఇవ్వాలని చెప్పేసి. నేను ఒకదాని గురించి ఒకటి చెప్తున్నాను అనమాట. రైట్, నివారణ పద్ధతి ఫోలియర్ స్ప్రే 2-3 grams per లీటర్. ఇక్కడ ఒకవేళ మీరు మట్టిలో వేయలేకపోతే, లేదా మట్టిలో వేసిన తర్వాత మొక్క పెరిగిన తర్వాత స్ప్రేలో కూడా కలపవచ్చు. దానికోసం ఇక్కడ మనకి ఇచ్చారు 15 లీటర్ ట్యాంకులో 40 గ్రాముల అగ్రి ప్రొటెక్ మరియు 10 ml 82 కలపచ్చు. ఇది ఏం చేస్తుందంటే 40 గ్రాములు లేదా 30 గ్రాముల అగ్రి ప్రొటెక్ అనేది ఒక 15 లీటర్ 20 లీటర్ ట్యాంక్లో కలిపి దానిలో 10 ml యాడ్ చేస్తే ఈ ప్రొటెక్ యొక్క శక్తి సామర్థ్యం అగ్రి 2 వల్ల డబుల్ అయిపోయి చాలా బ్రహ్మాండంగా మొక్కలకు పనిచేస్తుంది అనమాట. ఓకేనా, సో అగ్రి ప్రొటెక్ అంటే ఈ విధంగా మొక్కని కాపాడుతుంది. నెక్స్ట్ ఉన్న ప్రోడక్ట్ ఏంటంటే అగ్రి నానోటెక్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు తెలుసు మొక్క పెరిగిన కాడ నుంచి, అది చిన్న ఉపరం నుంచి పెరిగే వరకు రకరకాల న్యూట్రిషన్స్ అవసరం ఉంటుంది, మైక్రో న్యూట్రిషన్స్ అవసరం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ప్రతిసారి మందు వేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే నానోటెక్ అనే దాంట్లో ఓన్లీ గ్రోత్ ప్రమోటింగ్ అదే కాకుండా వేరు వ్యవస్థ పెద్దగా పెరగడానికి, అలాగే మనకు వచ్చేటువంటి క్రాప్ క్వాలిటీగా ఉండడానికి, అవన్నీ కూడా లెక్క పెట్టడానికి
బ్రహ్మాండమైన న్యూట్రియంట్స్ ఉంటాయి. దీనిలో 16 మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట. 16 మైక్రో న్యూట్రియంట్స్ దీంట్లో ఉంటాయి. మీ ఏ దాంట్లో ఉండవు కాబట్టి దీంట్లో ఉంటాయి. రైట్. యాక్చువల్ రైతులు ఏం చేస్తారంటే వాళ్ళు వాడడం కోసము ఏదేదో రకరకాల మందులు కలుపుతూ ఉంటారు. ఈ నానోటెక్ వాడినట్లయితే అన్ని మందులు అవసరం లేనే లేదు. ఇది ఒకటే మొత్తం కవర్ చేస్తుంది. మరి ఇది ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి నేను మళ్ళీ చెప్తాను మీకు. దీనిలో ఉన్న బెనిఫిట్స్ మెయిన్గా చూడండి, ఇక్కడ రాశాడు. కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు, జింక్, ఐరన్, కాపర్, మ్యాంగనీస్, బోరాన్, క్లోరిన్, ఇన్ని రకాల పోషకాలు నానోటెక్లో ఉన్నాయన్నమాట. రైట్. మొక్కలకు ఇవన్నీ అవసరమైనా? ఎస్, 100% అవసరం. ఏది పడితే అది వేయడం కాదు. ఇవన్నీ ఉన్నవి వేస్తేనే మొక్క చాలా హెల్దీగా ఉంటుంది, భూమి కూడా హెల్దీగా ఉంటుంది, వచ్చే పంట చాలా క్వాలిటీగా వస్తుంది. ఓకే. దీన్ని వాడడం వల్ల రిజల్ట్స్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఎలా వాడాలంటే కనుక నేలలో 500 గ్రాములు నుంచి 1 కిలో ఎకరానికి. మీరు ఫస్ట్ స్టార్టింగ్ వేసినప్పుడు నేలలోకి వేయాలంటే కనుక 500 గ్రాముల నుంచి 1 కిలో నానోటెక్ అనేది 1 ఎకరంలో చల్లొచ్చు. రైట్. దానివల్ల మీకు పోషకాలన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి. లేదా కాత స్టేజ్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనకు పూత పిందే కాత వస్తుందో ఆ టైంలో కనుక ఇది స్ప్రే చేసినట్లయితే ఆ వచ్చే కాత చాలా క్వాలిటీగా ఉంటుంది. ప్లస్ దాని యొక్క షెల్ఫ్ లైఫ్ అంటాం కదా, షెల్ఫ్ లైఫ్. సపోజ్ ఒక పచ్చిమిర్చి ఉందనుకోండి, అది చిన్న చిన్న పిందెలు అయినప్పుడు కనుక ఈ నానోటెక్ కొట్టినట్లయితే మనం తెంపిన తర్వాత కూడా అది ఎలాంటి డ్యామేజ్ కాకుండా దాని లైఫ్ ఎక్కువ కాలం ఉంటుంది. బయట మందులు వాడితే ఒక 1 వీక్ ఉంటే, మనది వాడితే ఖచ్చితంగా 2 వీక్స్ వరకు ఏం కాదనమాట. దిస్ ఇస్ కాల్డ్ షెల్ఫ్ లైఫ్. నానోటెక్లో ఉన్న మేజర్ బెనిఫిట్ అది. ఓకేనా. రైట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్నది అగ్రి గోల్డ్. దిస్ ఈజ్ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. మార్కెట్లో ఎక్కడ ఎవరి దగ్గర లేనిది మన దగ్గర ఉంది. ఈ అగ్రి గోల్డ్ ఏం చేస్తుందంటే బేసికల్గా చెట్టు చిన్నగా ఉన్నప్పటి నుంచి దాన్ని పెరిగి పెద్దయి పంట వచ్చే వరకు రకరకాల విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెవీగా వాన వస్తుంది, హెవీగా ఎండ కొడుతుంది, అప్పుడప్పుడు గాలి వీస్తుంటుంది, రకరకాల క్లైమేట్ చేంజెస్ ఉంటాయి. వీటన్నింటికి ఏమవుతుందంటే మొక్క అనేది కొంచెం స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. అది మనకు తెలియదు, ఉన్నట్టే ఉంటుంది, సడన్గా డౌన్ అయిపోయి వాడిపోవడం స్టార్ట్ అయిపోతుంది, ఎండిపోతుంది అనమాట. అలాంటి పరిస్థితి మనం గుర్తుపట్టి కనుక అగ్రి గోల్డ్ ఇచ్చినట్లయితే, అది స్ప్రేలో ఇవ్వచ్చు లేదా మట్టిలో కూడా ఇవ్వచ్చు, మొక్క కనుక ఇచ్చినట్లయితే అలాంటి స్ట్రెస్ నుంచి రిలీవ్ అయిపోయి చాలా కూల్గా మళ్ళీ మొక్క పెరుగుదల స్టార్ట్ అవుతుంది. ఇదైతే చాలా సూపర్ అండి. వేరే కారణాల వల్ల మొక్క చచ్చే స్టేజ్లో ఉన్నా సరే మనం అగ్రి గోల్డ్ ఇచ్చినట్లయితే మళ్ళీ రికవర్ అయిపోతుంది. ఆ ఉన్న పాత ఆకులన్నీ ఊడిపోతాయి, కొత్త ఆకులు చాలా హెల్దీగా పెద్దగా షైనింగ్గా వస్తాయి. అక్కడి నుంచి మొక్క మళ్ళీ దాన్ని స్పీడప్ అందుకుంటుంది అనమాట. రైట్. ఇది కూడా ప్రతి పంటకు వేయొచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, అయినా సరే వేస్తే మంచిది, చాలా మంచిది. ఇక్కడ చూడండి ఎట్లా వాడాలంటే కనుక 20 గ్రాములు 15 లీటర్ ట్యాంకు మట్టిలో కలిపి చల్లమంటాడు. అంటే మీరు స్ప్రే చేయాలంటే కనుక 15 లీటర్ ట్యాంకులో 20 గ్రామ్స్ యాడ్ చేసి స్ప్రే చేయొచ్చు మొక్కల పైన. లేదు మీరు ఎట్లాగో సాయిల్లో వేయాలనుకుంటే స్టార్టింగ్లోనే దుక్కిలు వేస్తారు కాబట్టి ఆ టైంలో 1 ఎకరానికి 100 గ్రాముల నుంచి 200 గ్రాములు 1 బాక్స్ లేదా 2 బాక్సెస్ కనుక మనం కలిపి ఎకరంలో మట్టిలో వేసినట్లయితే మట్టి అనేది పూర్తిగా సేంద్రియం అయిపోతుంది, ఫుల్ సారవంతం అయిపోతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఈ ఒక్క పంటకే కాదు, నెక్స్ట్ వచ్చే పంట కూడా చాలా హెల్దీగా చాలా మంచిగా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మట్టి మొత్తం అప్పటికల్లా ఫర్టైల్ అయిపోతుంది కాబట్టి. రైట్. నెక్స్ట్ ప్రోడక్ట్ మన దగ్గర ఏముందంటే కనుక అగ్రి మాస్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అగైన్. ప్రతి రైతు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మనం ఒక పంట పండిస్తున్నామంటే ఈల్డ్ ఎక్కువ రావాలా. రైట్. ఈల్డ్ ఎక్కువ రావాలా, పంట ఎక్కువ వస్తేనే వాళ్ళు పండించడానికి అర్థం, లేకపోతే ఎట్లాగా కాదు కదా. సో ఈల్డ్ ప్రమోట్ చేసేది అగ్రిమాస్. అగ్రిమాస్ ఏం చేస్తుంటే బేసికల్గా నేను లేమన్ లాంగ్వేజ్ చెప్తాను. ఎప్పుడైతే ఒక చెట్టు పూత దశకు వచ్చిందో ఆ పూత దశకు ముందు మనం అగ్రిమాస్ ఇచ్చినట్లయితే 2 పువ్వులు కాసే చెట్టు కాస్త 4 పువ్వులు కాస్తాయి, 4 పువ్వులు కాసేది కాస్త 6 పువ్వులు కాస్తాయి. అంటే ఇట్లా నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయి. సెకండ్ బెనిఫిట్ దీనివల్ల ఏంటంటే ఆ వచ్చిన పువ్వు నిలకడగా ఉండి రాలిపోకుండా, దాని స్టెమ్ ఎండిపోకుండా దానికి ఎనర్జీని ఇస్తూ వచ్చిన ప్రతి పువ్వు కూడా కాయగా మారే వరకు దానికి సపోర్ట్ చేస్తుంది ఈ అగ్రిమాస్ అనే ప్రోడక్ట్. రైట్. ఇది చాలా సింపుల్ ప్రోడక్ట్, ఏం లేదు, మనం స్ప్రేలో అంటే స్ప్రేలో వేయచ్చు. దీన్ని మాత్రం మోస్ట్లీ స్ప్రేలో వేస్తాం, మనం భూమిలో ఇవ్వము. ఎందుకంటే చెట్టు అప్పటికే పెరిగిపోయి ఉంటుంది కాబట్టి దానికి ఓన్లీ ఈల్డింగ్ కోసం అవసరం కాబట్టి ఇట్లా ఇస్తాం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొన్ని చెట్లు ఉంటాయి, ఒకసారి పంట అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ క్రాప్ ఇస్తాయి. సపోజ్ మిర్చి అనుకోండి, టమాటో అనుకోండి, ఆల్ వెజిటేబుల్స్ అనుకోండి, అవి ఏం చేస్తే మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ క్రాప్ ఇస్తాయి. అట్లాగే పండ్ల తోటలు కూడా మ్యాంగో తోట కానీ జామ తోట కానీ
ఒక సీజన్ అయిపోయి పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఈల్డ్ ఇస్తాయి అనమాట. అట్లాంటి టైంలో కూడా దీన్ని మనం రిపీటెడ్గా వాడచ్చు మనం. ఎప్పుడు మీకు పంట ఎక్కువ కావాలి, ఎప్పుడు పువ్వులు ఎక్కువ కావాలని సరే ఈ ప్రోడక్ట్ మనం యూజ్ చేయాలి. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే కనుక రాశారు కొన్ని దీని ఫలితాలు. అగ్రిమాస్ మొగ్గల యొక్క శక్తివంతమైన అభివృద్ధిని చెప్పాను కదా. ఒక ఈల్డ్ పిందె దశలో ఉన్నప్పుడు అది రాలిపోకుండా, పువ్వు దశలో ఉంటుంది రాలిపోకుండా ఉండడానికి ఈ అగ్రిమాస్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఖచ్చితంగా వాడాలి. తర్వాత అగ్రిమాస్ ఎక్కువ పుష్పాలను చేస్తుంది. ఎస్ నేను చెప్పినట్టు అగ్రిమాస్ పంట నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు దిగుబడి గణనీయంగా పెంచుతుంది. ఎట్లా అంటే చెప్పాను కదా, 2 పూలకు బదులు 4 పూలు వస్తాయి. అయితే 2 కాయలు కాస్తాయి, పత్తి కాస్తారు, 4 కాయలు కాస్తాయి. ఇలాంటి క్వాలిటీ ఉన్నప్పుడు మనకు ఆబ్వియస్గా దిగుబడి ఎక్కువ వస్తుంది, తద్వారా మనకు డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. అగ్రిమాస్ పూలు మరియు పండ్లు రావడం తగ్గిస్తుంది. దాంట్లో ఉన్నటువంటి స్టెమ్ అయితే ఉందో దాన్ని హెల్తీగా ఉంచుతుంది, బలంగా ఉంచుతుంది. కాబట్టి ఒకవేళ అటు ఇటు గాలి వచ్చినా కానీ ఆ రాలిపోకుండా దానిలో ఉన్న ఆ ఎనర్జీ దానికి ఉంటుంది. సో కాబట్టి ఎక్కువ పంట వేస్ట్ అవ్వదు, ఎక్కువ వేస్ట్ అయిపోకుండా పడిపోవన్నమాట. అగ్రిమాస్ మరియు అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలంటే కనుక దీన్ని మనం స్ప్రే చేసేటప్పుడు 20 ml ఆర్ 15 ml ప్రతి 20 డేస్కి ఒకసారి స్ప్రే చేయాలి. 15 లీటర్స్ ట్యాంక్లో రైట్, ప్రతి 20 డేస్కి ఒకసారి పుష్పించే ముందు ఆర్ పుష్పించిన తర్వాత, అంటే చెట్టుకి ఎప్పుడైతే పూత దశ వస్తుందో ఆ టైంలో మనం తెలిసిపోతుంది, ఆ టైంలో స్ప్రే చేయాలి. వరికి అయితే కనుక పొట్టతో ఉందంటాం కదా, ఆ టైంలో స్ప్రే చేయాలి. రైట్, ఇంకా వేరే పత్తికి కానీ మిర్చికి కానీ ఎనీ క్రాప్ జస్ట్ పూత దశకు వచ్చింది అంటే ఒకసారి స్ప్రే చేయాలి. తర్వాత పువ్వు వచ్చిన తర్వాత 20 డేస్లో వస్తుంది పువ్వు, ఎట్లాగో 10 డేస్కి వస్తుంది, మళ్ళీ పువ్వు వచ్చిన తర్వాత ఇంకోసారి స్ప్రే చేయాలి. దట్స్ ఇట్, కథం. ఆ టర్మ్ పంటకి 2 సార్లు స్ప్రే చేస్తే చాలు. ఫస్ట్ స్ప్రే చేసింది ఏం చేస్తుందంటే ఎక్కువ పువ్వులు రావడానికి ప్రమోట్ చేస్తుంది. రెండోసారి స్ప్రే చేసింది ఏం చేస్తుందంటే ఆ వచ్చిన పువ్వులు రాలిపోకుండా ఉండడానికి దానికి శక్తిని ఇస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా దీన్ని మనం యూజ్ చేయాలి. నేను మళ్ళీ ఇప్పుడు చెప్తాను నెక్స్ట్ స్లైడ్లో అన్ని కాంబినేషన్స్ ఎట్లా వాళ్ళు చెప్తాను మీకు. ఇది ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి జస్ట్ రివ్యూ ఇచ్చాను. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ మన వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ వాడడం వల్ల రైతులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఒక్కసారి మనం చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలామంది చెప్పరు, మనం ఖచ్చితంగా రైతులకు ఇన్సిస్ట్ చేయాలి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే సేంద్రియ పద్ధతిలో అధిక దిగుబడి వస్తుంది రైతులకి. సేంద్రియ పద్ధతిలో అధిక దిగుబడి. సేంద్రియం అని తెలుసు కదా, ఇది ఎలాంటి కెమికల్ లేకుండా న్యాచురల్ ప్రోడక్ట్ అనే పద్ధతిలో వాడతామందని దిగుబడి ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది. ఈ పాయింట్ మనం ఖచ్చితంగా హైలైట్ చేయాలి. రెండవ బెనిఫిట్ ఏంటంటే కొన్ని సంవత్సరాల్లోనే నేల సారవంతం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే నేల మొత్తం గట్టిగా అయిపోయి యూరియాకి పొద్దు యూరిక్ యాసిడ్లా తయారైపోయి దానిలో pH వాల్యూ చాలా యాసిడిక్గా ఉంది. దాన్ని మొత్తం నార్మల్ చేసి రైట్ సారవంతం చేస్తుంది వితిన్ ఫ్యూ ఇయర్స్. మనం ఏదో 10 ఏళ్ళ 20 ఏళ్ళ సంది భూమి మొత్తం నాశనం పట్టించినాము, కానీ మన ప్రోడక్ట్స్ వాడడం వల్ల వితిన్ 3-4 ఇయర్స్ లోపల నేల సారవంతం అవుతుంది. దాని పూర్వపు లక్షణం ఏమవుతుందో అది మళ్ళీ కొని తెచ్చుకుంటుంది ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల. మూడో బెనిఫిట్ ఏంటంటే మట్టిలో వానపాముల పునరుద్ధరణ. ఎస్, చూడండి ఫ్రెండ్స్, మనకి రైతుకి పంట మంచిగా రావాలంటే వానపాములు చాలా చాలా ఇంపార్టెంట్ భూమిలో. ఒకప్పుడు చాలా ఎక్కడెక్క కనబడేవి, బట్ బికాజ్ మనం అన్ని కెమికల్స్ వాడుతున్నాం కాబట్టి ఆ జాతి ఆల్మోస్ట్ అంతరించిపోయింది. ఎవరు వాటిని ఈరోజు చూడట్లేదు, ఆ కనబడట్లేదు కూడా. కానీ చాలా మంచి మనము మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడినట్లయితే కొన్ని రోజుల్లోనే మళ్ళీ వానపాములు కొత్తగా పుట్టుకొస్తాయి. అవి భూమిని ఎంతో సారవంతం చేస్తాయి. ఈ బెనిఫిట్ రైతుకు చాలా ఉపయోగపడుతుంది. నాలుగో బెనిఫిట్ ఏంటంటే రైతులకు ఆరోగ్యవంతమైన లాభాలు. రైతులకు ఆరోగ్యవంతమైన లాభాలు అంటే ఇప్పుడు చూస్తాం మనము, ఎవరైతే రైతులు మందు స్ప్రే చేస్తున్నారో లేదా యూరియా డిఏపి వాడుతున్నారో వాళ్ళు ఆ మందు వాడిన తర్వాత ఆన్ ద సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ వాళ్ళు సిక్ అవుతారు. ఎందుకంటే దాంట్లో ఉన్న కెమికల్ ముక్కు ద్వారా, నోట్ ద్వారా, కళ్ళ ద్వారా లోపలికి వెళ్ళి లోపల చాలా అనీజీనెస్, అన్హెల్దీ కండిషన్ క్రియేట్ చేస్తుంది. అది వాళ్ళకి తెలుసు ఆల్రెడీ, కానీ ఆప్షన్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆ పని చేస్తున్నారు. మనం ఏం చెప్తున్నామంటే మీకు అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. ఈవెన్ పొరపాటున మీకు ఆ స్ప్రే చేసే మందు ముఖం పైన, స్కిన్ పైన పడ్డా మీకు ఎలాంటి ఇరిటేషన్, ఎలర్జీస్ రావు. బట్ వేరే మందులు కెమికల్ వాడితే వాళ్ళకి ఎమ్మడే తెలిసిపోతుంది, కళ్ళు మొత్తం రెడ్గా అయిపోతాయి, ముక్కు అంతా తుమ్ములు వస్తుంటాయి, దగ్గు వస్తూ ఉంటుంది, లంగ్స్లో భారంగా ఉంటుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన దగ్గర అది ఏముండదు. అందుకే రైతులకు ఆరోగ్యవంతమైన లాభాలు. అండ్ మోర్ ఓవర్ ఈ వచ్చిన పంటను తిన్న వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, రోగాలు కానీ రావు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మన ప్రోడక్ట్స్ ఖచ్చితంగా అందరికి ప్రమోట్ చేయాలి, ప్రతి రైతు యూజ్ చేయాలి. రైట్, ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఎవ్వరు ఎక్కడ ఇవ్వని బెనిఫిట్ మన దగ్గర ఏంటంటే మీ ఖర్చులో ఆదా మరియు అదనపు డబ్బు. ప్రతి రైతు కూడా మన ప్రోడక్ట్స్ వాడడం వల్ల వాళ్ళకు ఖర్చు పెట్టేది
40 to 50% సేవ్ అవుతుంది యాజ్ పర్ అవర్ బిజినెస్ ప్లాన్. మనకి ఎట్లయితే వేరే ప్రోడక్ట్ మీద సేవింగ్స్, క్యాష్ బ్యాక్ ఇవన్నీ వస్తాయో అగ్రి ప్రోడక్ట్స్ పైన కూడా ఆ 40% సేవింగ్ కంపల్సరీ రైతుకు అవుతుంది. వాళ్ళకు కూడా కన్సిస్టెన్సీ ఎలిజిబిలిటీ వస్తుంది, పీవీఎస్ బీభత్సంగా వస్తాయి. వాళ్ళు కూడా బిజినెస్ బిల్డ్ చేసి రిఫరెన్స్ ఇస్తే వాళ్ళు కూడా రేపు పొద్దున్న డైరెక్టర్లు కావచ్చు, సిల్వర్ డైరెక్టర్ కావచ్చు, ట్రావెల్ ఫండ్ తీసుకోవచ్చు, అట్లా అదనం డబ్బు కూడా సంపాదించవచ్చు ఓన్లీ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల. సాధ్యమైనంత మందికి ప్రమోట్ చేస్తూ ఉండాలి, మనం వాడాలి, ప్రమోట్ చేస్తూ ఉండాలి. ఇంకా లాస్ట్ బెనిఫిట్ అల్టిమేట్ ఏంటంటే వీ వాంట్ టు సీ ఆల్ ఫార్మర్స్ హెల్దీ ఫార్మర్ అండ్ హ్యాపీ ఫార్మర్. ప్రతి రైతు కూడా దేశానికి వెన్నుముక అంటాం, కానీ వాళ్ళే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని హెల్దీగా, ఆరోగ్యంగా అండ్ హ్యాపీగా చూడాలంటే మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ ఆర్ ద బెస్ట్ 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 సొల్యూషన్. ఓకే ఫ్రెండ్స్, సో ఇన్ని లాభాలు ఉన్న ఈ ప్రోడక్ట్స్ని మనం వాళ్ళకి ప్రమోట్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి, అలవాటు చేయాలి, తర్వాత రిజల్ట్ కూడా చూపించాలి. ఇది మన బాధ్యత. ఓకేనా? రైట్. ఇంకా ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఇది ఇచ్చిన తర్వాత పూర్తి వివరాలకు మీ ఫోన్ నంబరు, పేరు రాసి వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఇలాంటి లీఫ్లెట్ వాళ్ళకి ఇచ్చినట్లయితే మళ్ళీ వాళ్ళు మీకు అవసరం ఉంటే కాంటాక్ట్ చేస్తారు. నెక్స్ట్, ఇప్పటిదాకా అన్ని ప్రోడక్ట్స్ తెలుసుకున్నాం మన దగ్గర ఏమున్నాయనే విషయం. మరి వీటిని ఎట్లా యూజ్ చేయాలి, ఏ పంటకు ఎట్లా యూజ్ చేయాలి అంటే కనుక నేను చెప్తాను ఏంటంటే ప్రతి పంటకు కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి. మీరు రైతు కాదని తెలిస్తే మీకేం తెలిసి, రైతు అయితే మీకు తెలిసి ఉంటుంది. ప్రతి పంటకు కొన్ని స్టేజ్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే దుక్కి స్టేజ్, విత్తన శుద్ధి అంటాం మనం. సీడ్ ట్రీట్మెంట్, విత్తన శుద్ధి, మంచి విత్తనాలు తీసుకురావటం, మట్టిలో చల్లటం. ఆ చల్లే ముందు వాళ్ళు ల్యాండ్ మొత్తాన్ని దున్నుతారు, దుక్కి దున్నుతారు, పొడి పొడి చేస్తారు, ఏదో చేస్తారు, మొత్తం చేసి దాన్ని రెడీ చేస్తారు అన్నమాట. రైట్. ఈ రెడీ చేసినప్పుడు ఒక స్టేజ్ ఉంటుంది, సీడ్ ట్రీట్మెంట్ అంటాం మనం. తర్వాత రెండోది మొక్క దశ ఒకటి, పూతకు ముందు దశ, పూత తర్వాత దశ అండ్ కాత దశ, హార్వెస్టింగ్ స్టేజ్ అనమాట. ఇన్ని రకాల స్టేజెస్ ఉంటాయి. అయితే ప్రతి పంటకు కూడా ఇవే ఉంటాయా? ఎస్, ఇవే ఉంటాయి. దీనికన్నా మించింది ఇంకేం ఉండదు. ఈ 5-6 స్టేజ్లు మాత్రం ఉంటాయి. ఇప్పుడు నేను స్టేజ్లో ఉన్నప్పుడు ఏ స్టేజ్లో మొక్క లక్షణం ఎలా ఉంటుంది, దానికి ఏ మందు మనం వాడితే ఇంకా వృద్ధి బాగా వస్తుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక చూసాం కదా ఈ 7 ప్రోడక్ట్స్, 7 ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. దాన్ని ఎట్లా వాడాలో చెప్తాను మీకు. రైట్. అన్ని కూరగాయలకు, తోటలకు మరియు పంటలకు ఈ క్రింది విధంగా వాడవలను. ఇది స్టాండర్డ్ ఫార్ములా, బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. బ్లైండ్ గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను కదా మొక్కకి ఎన్ని స్టేజ్లు ఉంటాయి, 6 స్టేజెస్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే పొలంలో విత్తనాలు వేయడానికి ముందు చల్లవలసిందే. పొలంలో విత్తనాలు వేయకముందు వాళ్ళు దుక్కి దున్నుతారు. దుక్కి దున్ని అది మొత్తాన్ని భూమిని రెడీ చేస్తారు అనమాట, లెవెల్ చేసుకుంటారు, మట్టిని మొత్తం పొడి పొడి చేస్తారు, గుల్లగా చేస్తారు. ఆ స్టేజ్లో ఏం చేయాలంటే అగ్రి గ్రాన్యువల్స్ ప్లస్ అగ్రి 82 ప్లస్ ఆక్వాజెల్, ఈ 3 ప్రోడక్ట్లు కలిపి మట్టిలో చల్లాలి. అగ్రి గ్రాన్యువల్స్ ఎన్ని అంటే 5 kg ఒక బ్యాగ్ మన దగ్గర ఉంటుంది. అగ్రి 82 ఎంత? 200 ml, చిన్న బాక్సులు 2 తీసుకోవాలి. అగ్రి ఆక్వాజెల్ 1 ప్యాకెట్, 1 kg అంటే 1 ప్యాకెట్. ఈ 3 కలిపి ఎవరైతే పంట వేస్తున్నారో అక్కడ పత్తి కానీ, వరి కానీ, ఎనీ క్రాప్, ఆ స్టార్టింగ్లో ఈ 3 కలిపి తిన్నట్లయితే భూమి మంచి మెత్తగా తయారయ్యి ఫర్టల్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి మొక్క గ్రోత్ అని చాలా బాగా వస్తుంది. ఓన్లీ 1 టైం ఇది. ఫస్ట్ స్టేజ్ వేస్తే ఓన్లీ 1 టైం యాక్టివిటీ, మళ్ళీ అవసరం లేదు పంట మొత్తం అయ్యే వరకు. ఈ సంవత్సరానికి మనం నెక్స్ట్ టైం మళ్ళీ పంట వేస్తాం కదా, మళ్ళీ సేమ్ ఇదే స్టెప్స్ ఫాలో అవ్వండి. రైట్. రెండో స్టేజ్ ఏంటంటే విత్తన శుద్ధి, సీడ్ ట్రీట్మెంట్. అయితే ఇది చాలామంది ఏం చేస్తున్నారంటే రైతులు విత్తనాలని బయట నుంచి కొనుక్కొచ్చుకుంటున్నారు. కంపెనీ ఎవరో దాన్ని విత్తన శుద్ధి చేస్తున్నారు, చేసినాక తీసుకొచ్చి వాళ్ళు డైరెక్ట్ భూమిలో వేస్తున్నారు. ఒకవేళ అట్లా వేసుకుంటే దట్ ఈస్ ఫైన్, ఈ స్టెప్ అవసరం లేదు. లేదు మా దగ్గరే విత్తనాలు ఉన్నాయి, మా దగ్గరే వడ్లు ఉన్నాయి, మా దగ్గరే మిర్చి విత్తనాలు ఉన్నాయి, మా దగ్గరే పత్తి విత్తనాలు ఉన్నాయి, కానీ ప్రతి గింజ మొక్క మొదలంటే ఏం చేయాలంటే కనుక విత్తన శుద్ధి చేసుకోవాలి, సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎట్లా చేయాలంటే అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్ ఒక 5 ml, అగ్రి ప్రొటెక్ట్ ఒక 10 grams, రైట్. ఈ రెండింటిని ఒక బకెట్ వాటర్లో కలపాలి. కలిపి బకెట్ వాటర్లో కాదు, పర్ కేజీ ఇంత అనమాట, పర్ కేజీ ఈ రేషియోలో కలిపి దానిలో విత్తనాలను జస్ట్ ముంచి కొద్దిసేపు నానబెట్టి తీసి పక్కన వేసేయాలి. ఆ వారిన తర్వాత భూమిలో వేసేయాలన్నమాట. చాలా సింపుల్. నారు అయినా సరే ఏదైనా సరే. ఇప్పుడు సపోజ్ కొంతమంది ఏం చేస్తారు, నారు పోయించుకొని అది భూమిలో నాటే ముందు ఈ పని చేయొచ్చు. అగ్రి హ్యూమిక్, అగ్రి ప్రొటెక్ట్ వాటర్లో కలిపి 10 లీటర్ వాటర్లో కలిపి దాంట్లో జస్ట్ మొక్కను అలా డిప్ చేసి మీరు మొక్కను నాటినట్లయితే వేళ్ల దశ నుంచి ఎలాంటి ఫంగస్ రాకుండా, కుళ్ళిపోకుండా, వేళ్ళు బలంగా పెరిగేలాగా ఈ ట్రీట్మెంట్ అనేది చాలా పనిచేస్తుంది. నారుకైనా వాడవచ్చు, సీడ్స్కైనా వాడవచ్చు, అట్ ఎనీ కాస్ట్.
రైట్. ఇది చాలా చిన్న ఖర్చు. ఎంత అండి? 5 ml అంటే మీకు 10 రూపీస్, 20 రూపీస్ అది కావచ్చు కంపేర్ చేసుకుంటే. అగ్రి ప్రొడక్ట్ 10 గ్రామ్స్ ఒక 20 రూపీస్ అది కావచ్చు. 40 రూపాయల్లో 1 kg సీడ్స్ మీరు చేయొచ్చు. 1 kg అంటే ఆల్మోస్ట్ ఎకరానికి వస్తాయి సీడ్స్ అవి. క్వాలిటీ కూడా మంచిగా ఉంటాయి. నెక్స్ట్ ఈ 2 స్టేజ్లు అయిన తర్వాత మూడో స్టేజ్ ఏంటంటే మొలకలు నాటిన 20 నుండి 25 రోజుల తర్వాత 20 డేస్ 25 డేస్ తర్వాత ఏమవుతుందంటే మొలక కొంచెం పైకి వచ్చేసి ఆకులు వస్తుంటాయి. 4 ఆకులు, 5 ఆకులు, 10 ఆకులు లాస్ట్ స్టేజ్ వస్తాయి అనమాట. ఈ సైజులో అవుతుంది కొంచెం. ఓకేనా? ఒక 6 ఇంచెస్ 8 ఇంచెస్ మొక్క మొలుస్తుంది వితిన్ 25 డేస్ లోపల. అప్పుడు ఏం చేయాలంటే అప్పటి నుంచి మొత్తం స్ప్రేసే ఉంటాయి. అగ్రి హ్యూమిక్ ఇది ఏం చేస్తుంది? గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. మొక్క ఆకులు షైనింగ్ వచ్చేలా చేస్తుంది. క్లోరోఫిల్ బాగా పెంచుతుంది. ఎక్కువ రెమ్మలు, ఒక మొక్కకి పిలకలు వచ్చేలాగా, రెమ్మలు వచ్చేలాగా ప్రమోట్ చేస్తుంది అగ్రి హ్యూమిక్ లిక్విడ్. నెక్స్ట్ అగ్రి గోల్డ్ ఎందుకు ఇస్తున్నామంటే చిన్నప్పటి నుంచే మొక్కకి ఎలాంటి స్ట్రెస్ రాకుండా ఉండాలి. అది ఎట్లాంటి పరిస్థితి అది ఇబ్బంది పడకూడదు. మొక్క యాక్టివ్గా ఉండాలి, ఇమ్యూనిటీ బాగుండాలి. కాబట్టి అగ్రి గోల్డ్ చిన్నప్పుడే ఇస్తున్నాం. అంటే మనకి ఎట్లా చిన్న పుట్టిన బిడ్డలకు వ్యాక్సిన్ వేసినట్టుగా ముందే అగ్రి గోల్డ్ వేసేస్తున్నాం. నెక్స్ట్ అగ్రి 82 ఇది ఎందుకోసం వేస్తున్నాము? వీటిల్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచడానికి, మొక్క యొక్క పిహెచ్ వాల్యూ రైట్, దానిలో స్ప్రెడ్డింగ్, యాక్టివేటింగ్ చేయడం కోసం అగ్రి 82 వేస్తున్నాం. ఈ 3 కలిపి ఈ రేషియాలో 15 లీటర్ వాటర్ ట్యాంకులో కనుక స్ప్రే చేసినట్లయితే సరిపోతుంది. ఎప్పుడుది? మొక్క నాటినాక 20 to 25 డేస్ తర్వాత. అగ్రి హ్యూమిక్ 30 ml, అగ్రి గోల్డ్ 20 grams, అగ్రి 82 10 ml. దాట్స్ ఇట్. ఒకసారి మొత్తం స్ప్రే చేసేయండి. 1 లీటర్ డబ్బా, 15 లీటర్ డబ్బాకి ఎంత వస్తుంది? ఎకరంకి వస్తుందో అరెకరంకి వస్తుందో మీకు తెలుస్తుంది. రైట్. కొంతమంది ఎకరానికి 6 బాక్సులు చల్లుతారు, కొంతమంది ఎకరానికి 5 బాక్సులు చల్లుతారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ప్రకారం మీరు చేయండి. మనకేంటంటే ఇక్కడ స్ప్రే చేసే డబ్బా అనేది ఇంపార్టెంట్. ఆ 15 లీటర్ డబ్బాలో ఈ రేషియోలో వేసి స్ప్రే చేయాలి. మొక్కలు పెద్దగా ఉంటే ఎక్కువ బాక్సెస్ పడుతుంది, మొక్కలు చిన్నగా ఉంటే తక్కువ డబ్బాలు పడుతుంది. క్లియర్? 3 స్టేజ్లు అయిపోయింది. 4వ స్టేజ్ ఏంటంటే ఇంకా ఇది వేసిన తర్వాత అలా వదిలేసేయండి. మళ్ళీ 20 డేస్ తర్వాత మొక్క కొంచెం గొప్పగా అవుతుంది, అప్పటికల్లా పెరుగుతుంది, రెమ్మలు ఎక్కువ వచ్చి ఉంటాయి. పూతకు ముందు దశ ఉంటుంది. 4వది ఏంటంటే పూతకి ముందు దశ. రైట్. ఇక్కడ ఏంటంటే అగ్రి ప్రొటెక్, అగ్రి మాస్, అగ్రి 82 ఈ ప్రొటెక్ట్ ఎందుకు ఇస్తున్నామంటే దానికి ఎలాంటి తెగులు రాకూడదు. ఎట్లయితే మొక్క పెరుగుతూ ఉంటుందో పోషకాలు తగ్గిపోతాయి, అందుకే ఎంబడే డిసీజ్ అటాక్ అయిపోతాయి అనమాట. ఇమ్యూనిటీ తగ్గిపోతే ఎంబడే అటాక్ అయిపోతాయి. దానికోసం అటాక్ కాకుండా కోసం అగ్రి ప్రొటెక్ట్ ఇస్తాం మనం. ఎలాంటి డిసీజ్ రావద్దు, తెగులు రావద్దు, అలాగే ఎలాంటి పురుగులు కూడా దీనికి పట్టవద్దు, ఫంగస్ కూడా రావద్దు. అది రాకుండా ఉండడానికి అగ్రి ప్రొటెక్ట్ ఇస్తాం. అగ్రి మాస్ ఎందుకు ఇస్తున్నామంటే పూతకి ముందు దశ కాబట్టి వచ్చే పువ్వులు ఎక్కువగా రావాలి, అది ప్రమోట్ చేయాలంటే అగ్రి మాస్ ఇవ్వాలి. అండ్ అగ్రి 82 యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఈ రెండింటిని బలోపేతం చేయడం కోసం సపోర్టివ్ ప్రొడక్ట్ అనమాట. సపోర్టివ్ ప్రొడక్ట్. ఓకేనా? ఒక పని చేసే వాళ్ళకి ఇంకో చేయి మనం అందిస్తే ఎంత యాక్టివ్ పని అవుతుందో ఆ టైప్లో ఈ రెండింటి బాగా పనితనం పెంచాలంటే అగ్రి 82 యాడ్ చేయాలి. నాట్ ఓన్లీ దట్, మనం వేసిన ఈ ప్రోడక్ట్ చెట్టుకు మొత్తం పీల్చుకోవాలి, ఇంకాలి అంటే కనుక అగ్రి 82 అది ప్రేరేపిస్తుంది మొక్క లోపల. అందుకని 4వ దశలో పూతకి ముందు 20 రోజుల తర్వాత, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 20 రోజులు టైం పడుతుంది, ఆ తర్వాత ఈ 3 కలిపి మనం స్ప్రే చేసినట్లయితే రేషియో ఇస్ సేమ్. 30 grams అగ్రి ప్రొటెక్ట్, 20 ml అగ్రి మాస్, 10 ml అగ్రి 82 ఇన్ 15 లీటర్స్ ట్యాంక్ స్ప్రే చేసేయండి, ఎంతకు వస్తే అంతకు. ఓకేనా? రైట్. దీని తర్వాత 5వ దశ ఏంటంటే ఈ 20 డేస్ తర్వాత మళ్ళీ 20 డేస్ తర్వాత పువ్వులు వచ్చేస్తుంటాయి. అప్పటికి ఆల్రెడీ చెట్టుకు పువ్వులు వచ్చేసి ఉంటాయి. పత్తి కానీ తీసుకోండి, మీరు కూరగాయలు తీసుకోండి, మిరప కానీ తీసుకోండి, పువ్వులు వచ్చేసి ఉంటాయి. పువ్వులు వచ్చిన తర్వాత ఈ రేషియోలో వాడాలి మనం. ఏంటి? అగ్రి నానోటెక్ ఒకటి యూజ్ చేయాలి, అగ్రి మాస్ యూజ్ చేయాలి, అగ్రి 82. చూడండి మీరు అగ్రి 82 ప్రతి దాంట్లో కామన్ ఉంది, ప్రతి స్టేజ్లో కామన్ అగ్రి 82. ఓకేనా? సో కాబట్టి ఒకవేళ రైతులు కనుక రెసిస్ట్ చేస్తే అగ్రి 82 ఒక్కటి ప్రమోట్ చేసినా చాలు, మనకి మంచి బిజినెస్ వస్తుంది, వాళ్ళకి మంచి రిజల్ట్ కనబడుతుంది. ఓకే. సో పూత తర్వాత ఏం చేస్తామంటే అగ్రి నానోటెక్ ఎందుకు వేయాలి? దీంట్లో మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, జింక్, సల్ఫరు, ఫాస్ఫరస్, మెగ్నీషియం, అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఈ టైంలో మొక్కకి చాలా అవసరం. రైట్. పువ్వు పూసిన తర్వాత అది పిందెగా మారి కాయ కావాలంటే మైక్రో న్యూట్రియంట్ చాలా అవసరం. లేకపోతే ఏమవుతుంది? పువ్వుగా నిండిపోతుంది, లేకపోతే మొగ్గ అయిన తర్వాత రాలిపోతుంది, దానిలో ఎనర్జీ ఉండదు, షైనింగ్ ఉండదు, ఏముండదు, పూర్తి కాకుండానే ప్రీమెచ్యూర్గా అయిపోతుంది అనమాట. అందుకని నానోటెక్ కంపల్సరీ యాడ్ చేయాలి. అగ్రి మాస్ ఇది ఎందుకోసం అంటే ఆ వచ్చే ఆల్రెడీ పువ్వులు వచ్చి ఉంటాయి కదా, పువ్వు వచ్చిన కాడ అయితే తొడి మీద అయితే ఉందో, స్టెమ్ అయితే ఉందో,
అది మొత్తం ఈల్డ్ వచ్చే వరకు స్ట్రెంతీగా ఉండాలి. ఎక్కడ గాలికి వానకు ఏ పరిస్థితి రాలిపోకూడదంటే మళ్ళీ అగ్రిమాస్ దానికి యాడ్ చేయాలి. చేయడం వల్ల ఏమవుతుందంటే పువ్వు రాలిపోకుండా ఉంటుంది, ప్రతి పువ్వు కూడా కాయగా మారుతుంది, అండ్ మొత్తం ఈల్డ్ అయ్యే వరకు దాంట్లో స్ట్రెంత్ హోల్డ్ చేసి పడుతుంది ఈ అగ్రిమాస్ యాడ్ చేయడం వల్ల. అగ్రి నానోటెక్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ వచ్చే పంట ఏదైతే ఉందో దాంట్లో న్యూట్రియంట్స్ ఎక్కువ వస్తాయి, చాలా హెల్తీగా వస్తాయి. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ వెజిటేబుల్ అనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి, దాని షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, తొందరగా వాడిపోవు, తొందరగా కుళ్ళిపోవు. ఏ పంట అయినా సరే, ఈవెన్ మ్యాంగోస్ అయినా సేమ్ అంతే, తొందరగా ఖరాబ్ కావు, షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. దానికోసం నానోటెక్ యాడ్ చేస్తాం. 82 ఈజ్ కామన్. ఓకేనా? సో ఇక్కడతో అయిపోయిందండి. ఈ 5 స్టెప్స్ అనేది కామన్ టు ఎవ్రీ ప్లాంట్. ఇది వన్ టైం పంట వచ్చే వాళ్ళకి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆ పంట తీసుకున్న తర్వాత మళ్ళీ పంట వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి ఉంది, ఒక ఫస్ట్ కాప్ వచ్చింది, తెంపేసుకున్నాం, సెకండ్ కాప్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో ఏం చేయాలంటే ఇగో చూడండి, మళ్ళీ ఇక్కడ ఇది స్టెప్ 6 ఉపయోగించాలి. పూత ముందు కాత మళ్ళీ వస్తుంటే, అంటే మీరు హార్వెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ పూత వచ్చే టైం మనకు కనబడుతుంది, అప్పుడు మళ్ళీ ఇదే సేమ్ అగ్రి నానోటెక్, అగ్రిమాస్, అగ్రి82. సో ఈ 3 కాంబినేషన్లలో ఇంకా అక్కడ నుంచి మొక్క మొత్తం దాని పంట ఇచ్చే వరకు యూ స్ప్రే దెమ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, యాజ్ మెనీ టైమ్స్ యాజ్ యూ వాంట్. ప్రతి పంటకి పూతకి ముందు ఒకసారి, పూత తర్వాత ఒకసారి, పూత ముందు ఒకసారి, పూత తర్వాత ఒకసారి, ఈ 6th స్టెప్ని రిపీట్ చేస్తూ ఉండండి. కొన్ని కూరగాయలు కానీ, కొన్ని మిర్చిలు కానీ, ఇంకా టమాటోలు అవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఒక 6 టైమ్స్ కూడా క్రాప్ ఇస్తాయి. 6 టైమ్స్ ఇస్తాయి, అంటే ఒక్కసారితో ఆగిపోతుంది. ఒకసారి తెంపిన తర్వాత మళ్ళీ వస్తాయి, మళ్ళీ తెంపుతాం, మళ్ళీ వస్తాయి, అట్లా 6-7 టైమ్స్ కూడా వస్తాయి అన్నమాట. ఆ కేసులో ఏం చేయాలి, స్టెప్ నెంబర్ 6ని అన్నిసార్లు మనం ఇంప్లిమెంట్ చేయాలి. పూతకు ముందు ఒకసారి, పూత తర్వాత ఒకసారి, రైట్? ఈ విధంగా రైతులకి మంచి బెనిఫిట్ ఉంటుంది. మనం బయట మందులు వాడితే ఒక 4 సార్లు 5 సార్లు వచ్చే అవకాశం ఉన్న పంటలు కూడా వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఖచ్చితంగా 1-2 సార్లు పంట దిగుబడి ఎక్కువనే వస్తుంది. దాని ద్వారా రైతుకి డబ్బులు, అండ్ మోర్ ఓవర్ హెల్తీ కండిషన్, తిన్న వాళ్ళకు కూడా హెల్త్ బాగుంటుంది. అండ్ సెకండ్ మోస్ట్ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి డబ్బులు సేవ్ అవుతుంది, అండ్ కొన్ని డబ్బులు వెనక్కి వస్తాయి. వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ని, అంటే రైతులు కూడా ప్రోడక్ట్ని వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే వాళ్ళకు కూడా మంచి డబ్బులు వస్తాయి. దాని ద్వారా హ్యాపీ ఫార్మర్, హెల్దీ ఫార్మర్ అనే కాన్సెప్ట్ మనది ఫుల్ఫిల్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అగ్రి గురించి ట్రైనింగ్. అండ్ దీంట్లో మనకు కొన్ని టెస్టిమోనీస్ కొన్ని చాలా ఉన్నాయి, అవి మేము మీకు షేర్ చేస్తాను. అండ్ ఇఫ్ యు ఆర్ రియలీ కనెక్టెడ్ విత్ మీ ఫర్ ఎవర్, యూ విల్ సీ మెనీ మోర్ బెనిఫిట్స్ అండ్ మెనీ మోర్ టెస్టిమోనియల్స్, రిజల్ట్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్, రైట్? ఇది ఈరోజు అగ్రి తాలూకా సెషన్. హోప్ ఇది మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎవరికైనా ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ రైట్ అవే.